హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే తెలంగాణ స్టైల్లో బోటీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే ముందుగా బోటీని మాత్రం మంచిగా నీట్గా కడుక్కున్నాను అనమాట. బోటీ ఎప్పుడైనా అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రాకుండా కొంచెం ఎట్లా ఉందో అట్లా పీసెస్ పీసెస్ లాగానే తెచ్చుకుంటే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకోసమనే అలానే తెమ్మంటాను నేనైతే. నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట నీట్గా. నెక్స్ట్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన వేయేంత వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. మంచిగా ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకనే మంచిగా వేగనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చివాసన కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసుకుంటున్నాను చూడండి. బోటీ మాత్రం తెల్లగా ఎలా ఉందో చూడండి. అలా నీట్గా కడుక్కోవాలన్నమాట. అలా అయితేనే నీసు వాసన రాకుండా నీట్గా ఉంటుంది అనమాట బోటీ కర్రీ అనేది. సో ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంతసేపు వేగనిద్దాము. మూత తీసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే ఇందులో చాలా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. బోటి కర్రీ అయితే చాలా టైం పడుతుంది అనమాట ఉడకడానికి మాత్రం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే ఇందులో కారం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. అందులోనే కొంచెం అన్ని వాటర్ పోసుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలన్నమాట. కారం కూడా మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట బోటి. సో ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకొని ఉడకబెడుతున్నాను. 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లో. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇవి వేసిన తర్వాత కూడా అవి కూడా అందులో బాగా ఉడికి ఫ్లేవర్స్ అనేవి అందులో వేసుకోండి. సో బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ మేమైతే చికెన్ కర్రీ కూడా చేశానమాట ఇంకోటి. సో ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.